హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్ రేడియో. యూపీఎస్ రేడియో ఇంగ్లీష్లో కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. 150 వీడియోస్ని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం కదా యూపీఎస్ రేడియో పాడ్కాస్ట్లో. సో సపరేట్ ఛానల్ యూపీఎస్ రేడియో ఇంగ్లీష్ సపరేట్ ఛానల్ ఉంటుంది. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేపియండి. అండ్ మన యూపీఎస్సీకి కావాల్సిన మొత్తం డేటా ఇన్ఫర్మేషన్ అండ్ ఎలా చదవాలి, ఎలా చదవకూడదు, ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఇవన్నీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతుంది. సో యూపీఎస్ రేడియో తెలుగు ఇస్ ఫర్ తెలుగు ఆస్పిరెంట్స్, యూపీఎస్ రేడియో ఇంగ్లీష్ ఇస్ ఫర్ ఇంగ్లీష్ ఆస్పిరెంట్స్. ఇక మీదట ఇంగ్లీష్ ఛానల్ని కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఈరోజు మనం ఆర్టికల్ 23 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకుందామా? ఆర్టికల్ 23 ఏం చెప్తుంది? మనిషి యొక్క బేసిక్ హక్కుని కాపాడే ఒక ఆర్టికల్. ఏం ఆర్టికల్ అంటే అది ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్. మనుషుల్ని నిర్బంధంగా వాళ్ళకి తెలియకుండా కావచ్చు, తెలిసి కావచ్చు, వాళ్ళని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళడము, వాళ్ళ చేత ఫోర్స్డ్ లేబర్ చేపించడము, పని అంటే డబ్బులు ఇవ్వకుండా పని చేపించడము, లేదా వాళ్ళ విల్లికి అగెయిన్స్ట్గా పని చేపించడము, బాండెడ్ లేబర్ గురించి, వీటన్నిటి గురించి ఆర్టికల్ 23 మనకు చెప్తుంది. ఈ 23 ఆర్టికల్ అనేది ఒక డ్రెకోనియన్ గవర్నమెంట్ లేదా ఒక డ్రెకోనియన్ సొసైటీ నుంచి మనిషిని బయటకు తీసుకొస్తుంది, ఒక ఫ్రీ సొసైటీ వైపు నడిపిస్తుంది, ఒక లిబర్టీ సైడ్ నడిపిస్తుంది, ఒక డిగ్నిటీ సైడ్ నడిపిస్తుంది, ఒక ఫెటర్నిటీ సైడ్ నడిపిస్తుంది. ఆర్టికల్ 23 మనకు అవన్నీ ఇస్తుంది. సో ఆర్టికల్ 23 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మేబీ మనందరము ఒక ఫ్రీ స్టేట్లో పుట్టాం. మనందరం కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఒక 40 years బిలో అనుకుంటే, సో మనందరం కూడా 1980s తర్వాత పుట్టిన వాళ్ళమే కదా. మనకు 1947 ముందు ఎన్నో చట్టాలు ఉండేవి, ఎన్నో బాండెడ్ లేబర్స్ ఉండేవి. అవన్నిటినీ మనం అనుభవించట్లేదు కదా ఇప్పుడు. మన పెద్దలు, మన పూర్వీకులు ఒక 5 to 6 generations పాస్ట్ అనుభవించే వాళ్ళు, కానీ ఇప్పుడు అనుభవించట్లేదు. ఎందుకు? దిస్ ఈజ్ అ ఫ్రీ సొసైటీ. అసలు ఈ ఫ్రీ సొసైటీ నీకు ఉంది అని చెప్పే వన్ ఆఫ్ ద ఆర్టికల్ 23. సో ఈ ఆర్టికల్ 23 గురించి మరింత ఇన్ఫర్మేషన్, మరిన్ని లాస్, చట్టాలు ఇవి ఎలా చేశారు ఇవి డిస్కస్ చేసుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ మీకోసం. అన్అకాడమీ వాళ్ళు T20 డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నారు. ఇది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దయచేసి రిజిస్టర్ చేసుకోండి. జనవరిలో ఇది స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఈ టెస్ట్ సిరీస్ మీరు అటెంప్ట్ చేయాలంటే, ఇది టాప్ ఎడ్యుకేటర్స్ కరెంట్ అఫైర్స్ కోసం డీటెయిల్డ్ అనాలిసిస్లో ఆల్ ఓవర్ ఇండియా ర్యాంకింగ్తో మీకు లైవ్ టెస్ట్ సిరీస్ని మీ ముందుకు తీసుకొస్తున్నారు. బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో మీకు ఈ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈ టెస్ట్ సిరీస్లో మీకు ప్రతి ఒక్క టెస్ట్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 minutes, 40 మార్క్స్ ఉంటాయి. ఎవ్రీడే 7:30 వరకు ఉంటుంది. సో ఆ రోజు ముందు రోజు కరెంట్ అఫైర్స్ చదువుకోండి, ఆ క్లాసెస్ కూడా మీకు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆ టెస్ట్ని ఇక్కడ రాయండి. సో మీకు ఆల్ ఇండియా ర్యాంకింగ్ వస్తుంది కదా. సో ఈ అన్అకాడమీ లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ సీ ఆల్ అనే టెస్ట్ సెక్షన్లో క్లిక్ చేయండి. టెస్ట్ సిరీస్ని ఫ్రీగా ఎన్రోల్ చేసుకోండి. అండ్ కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ లింక్ని కూడా ఓపెన్ చేసి యూపీఎస్సీ సిఎస్సి అనే కోడ్ని యూజ్ చేస్తే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. ఆర్టికల్ 23లో చూడొచ్చు ఏముంది మనకు. ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, మనుషుల్లో, అండ్ ఫోర్స్ఫుల్ లేబర్, ఎవరి చేత ఫోర్స్ఫుల్గా పని చెప్పకూడదు. ఎలా ఉంది ఆ ఫోర్స్ఫుల్ లేబర్ అనేది? ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఉండకూడదు. అండ్ బెగర్ అంటే ఫోర్స్ఫుల్గా వాటి చేత పని చేపించడము, లేదా ఫోర్స్ఫుల్గా వాటి చేత అడుక్కోవడము, లేకపోతే ఫోర్స్ఫుల్గా వాటికి నచ్చిన పని చేపించడము. అండ్ అదర్ సిమిలర్ ఫార్మ్స్ ఆఫ్ ఫోర్స్ఫుల్ లేబర్. తర్వాత మీరు ఏ పేర్లైనా పెట్టుకోండి, అటువంటి సిమిలర్ ఫార్మ్స్ అని చెప్పేశాను నేను. ఆర్ ప్రొహిబిటెడ్ కదా, ప్రొహిబిట్ చేయాల్సిందే కదా. అండ్ ఎనీ కాంట్రవెన్షన్ ఆఫ్ దిస్ ప్రొవిజన్ అంటే ఇలాంటివి ఏదైనా మీరు కనుక చేసినట్లయితే మీరు అఫెన్స్ పనిషబుల్ అకార్డెన్స్ విత్ ద లా. చూడండి, కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ఎప్పుడు మిమ్మల్ని శిక్షించదు. లా, చట్టాలు తయారు చేసేవాడిని శిక్షించండి, శిక్షించొద్దు అని చెప్తుంది. రాజ్యాంగం మొత్తం తిరిగేస్తే మీకు ఎక్కడ వీడికి ఉరి శిక్ష వేయండి, వీడికి సిఆర్పిసి ప్రకారం జైలు శిక్ష వేయండి, వీడు సీరియస్ క్రైమ్ చేశాడు, వీడు నాన్ అఫెన్సిబుల్ క్రైమ్ చేశాడు, వీనికి ఇది ఇవ్వద్దు అది ఇవ్వద్దు అని ఎక్కడ చెప్పదు. ఇన్ అకార్డెన్స్ విత్ ద లా. లా తయారు చేసుకోండి, లా తయారు చేసే గవర్నమెంట్ ఫామ్ చేసుకోండి. ఆ గవర్నమెంట్ ప్రజలు ఎన్నుకుంటారు, పవర్ ప్రజల చేతిలో ఉంటుంది. సో ఆ చట్టాలు ప్రజల కోసం, ప్రజలచే, ప్రజల కొరకు. ఇన్ అకార్డెన్స్ విత్ ద లా. సింపుల్. టుగెదర్ అగెయిన్స్ట్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. యూరోపియన్ యూనియన్ ఈ బాండెడ్ లేబర్కి అగెయిన్స్ట్గా ఆఫ్రికా నుంచి బాండెడ్ లేబర్ని తెచ్చుకొని యూరోపియన్ యూనియన్లో ఎన్నో పనులు చేపిస్తున్నారు, ఇల్లీగల్ అండ్ లీగల్ పనులు కూడా. బట్ దానికి అగెయిన్స్ట్గా యూరోపియన్ యూనియన్ స్టార్ట్ చేసిన ఒక మూమెంట్ ఇది. అలాగే మీకు తెలుసు ఈ స్లమ్ డాగ్ మిలియనీర్ మూవీస్లో మనకు బాండెడ్ లేబర్ని ఎలా, చిన్నపిల్లల్ని ఎలా ట్రాప్ చేస్తారు, వాళ్ళ చేత పనులు ఎలా చేపిస్తారు, వాళ్ళ చేత బెగ్గింగ్ ఎలా చేపిస్తారు, ఫోర్స్డ్ లేబర్ ఎలా చేపిస్తారు. ఆ మూవీ అంతా దాని గురించే ఉంటుంది. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఈ సిమిలర్ ప్రొవిజన్స్కి మనకు ఒక 3 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది?
ఇండియా గ్యారంటీస్ రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. అంటే నా లైఫ్ నా ఇష్టము, అంటే నా జీవితం నా ఇష్టం రాబాయ్. నా ఇష్టం వచ్చిన జీవితం నేను బతుకుతాను, నా ఇష్టం వచ్చినట్లు బతుకుతాను నా జీవితాన్ని, రెండు రకాలుగా ఆ లిబర్టీ నాకుంది. అంటే ఒకవేళ నువ్వు ఒకరి చేత ఫోర్స్ఫుల్గా పని చేపిస్తుంటే, వాడికి నచ్చని పని చేపిస్తుంటే ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ వైలేట్ అయినట్టే. ఆర్టికల్ 23 ప్రాక్టీస్ ఆఫ్ డెప్ట్ బాండేజ్, అంటే ఇందాక మనం చదువుకున్నాం కదా, ఇన్ ఎనీ ఫార్మ్స్ ఆఫ్ స్లేవరీ ఆఫ్ బోత్ మోడర్న్ అండ్ ఏన్షియంట్, అంటే ఒకప్పుడు జరిగే విధంగా కానీ ఇప్పుడు జరిగే విధంగా కానీ. సో అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు, బాండెడ్ ఒక కాంట్రాక్ట్ రాయాలి, మేబీ అంటే కాంట్రాక్ట్ అనేది లీగల్గా ఉంటే ఓకే, ఇల్లీగల్గా డబ్బులు ఇవ్వకుండా ఈ చేత చేపిస్తాను అన్న కూడా తప్పే అవుతుంది. ప్రొహిబిటెడ్ ఇన్ ఎనీ కాంట్రవెన్షన్ ఆఫ్ దిస్ ప్రాసెస్ షెల్ బి అఫెన్స్. అలాగే ఆర్టికల్ 24 నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం, చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్ గురించి ఉంటుంది అనమాట. సో ఈ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్ గురించి 24లో మనం డిస్కస్ చేద్దాం. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో మెనీ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా హూ వేర్ ఫోర్స్డ్ టు ఎంగేజ్ ఇన్ మాన్యువల్ అండ్ అగ్రికల్చర్ లేబర్స్ వితౌట్ ఎనీ పేమెంట్ కదా, ఇప్పటికీ ఉంది ఈ స్కీమ్. అంటే ఈ నరేగా స్కీమ్ వచ్చిన తర్వాత కొంచెమన్నా మార్పు వచ్చింది మనకు. 2006 2007 నుంచి భయంకరమైన మార్పులు వచ్చాయి. అంటే ఈ ఫోర్స్డ్ లేబర్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. అంటే ఒక మార్జినైజ్డ్ కమ్యూనిటీలో ఉండే ఒక మొగ కానీ ఆడ కానీ, మేల్ ఆర్ ఫీమేల్, సో నాకు ఏం లేదు, మాకు 20 రూపాయలు ఇచ్చిన నేను పనికి వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే నాకు ఎవడు పని చేయట్లేదు, నా కమ్యూనిటీ నన్ను ఎలినేట్ చేస్తుంది అని, ఎవడు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు లోవర్ క్యాస్ట్ వాళ్ళు నా చేత పని చేపియట్లేదు అని నువ్వు ఫీల్ అవ్వకూడదు. కాబట్టి రైట్ టు లైఫ్లో రైట్ టు వర్క్ వస్తుంది. కాబట్టి నువ్వు నీ లైఫ్లో, అంటే ఆర్టికల్ 19లో వస్తుంది, ఆర్టికల్ 21లో ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు రైట్ టు లైఫ్లో రైట్ టు వర్క్ అనేది. సో అందుకోసం నరేగా స్కీమ్ మీ అందరికీ నీకు ఇష్టం వచ్చిన పని నువ్వు చేసుకో, బాండెడ్ లేబర్ నుంచి బయటికి రా అని చెప్తుంది నరేగా స్కీమ్. అలాగే లేబర్ వితౌట్ పేమెంట్ ఈజ్ నోన్ యాజ్ బేగర్ కదా, పని చేయించుకుంటాను కానీ డబ్బులు ఇవ్వను, అది కూడా చట్టరీత్యా నేరమే. ఆర్టికల్ 23 ఫోర్బిట్స్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, ఎనీ ఫార్మ్ ఏ పరంగా అయినా, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్. వన్ కెనాట్ బి ఫోర్స్డ్ టు ఎంగేజ్ ఇన్ లేబర్ అగెయిన్స్ట్ హిజ్ ఆర్ హర్ విల్ ఈవెన్ ఇఫ్ ద రెమ్యునరేషన్ ఇస్ గివెన్. అంటే నీకు డబ్బులు పే చేస్తున్నాను కదా, నా ఇష్టం వచ్చిన డ్యూటీ నువ్వు చేయాల్సిందే, నువ్వు నా ఎంప్లాయీ, నేను నీకు డబ్బులు పే చేస్తున్నాను, నా కాళ్ళు కడగాల్సిందే, లేదా నా ఇంట్లోకి వెళ్ళి పని చేయాల్సిందే, లేదా నా పర్సనల్ వర్క్ చేయాల్సిందే అంటే కుదరదు. ఆ వర్క్ నీకు ఇష్టం ఉంటేనే చెయ్యి, లేకపోతే వద్దు. అది కూడా ఆర్టికల్ 23 నీకు చెప్తుంది. అంటే నా బాస్ నాకు శాలరీ ఇస్తున్నాడు, నేను ఏం చెప్పినా చేయాల్సిందే అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. రాజ్యాంగం నీకు ఇచ్చింది, గవర్నమెంట్ అంతా ఆఫ్టర్ ఆల్, లేదా ప్రజలంతా రాజ్యాంగాన్ని మించిన వాళ్ళ చెప్పండి? కాదు కదా. సో నీ బాస్ రాజ్యాంగాన్ని మించిన వాడు కాదు కదా, రాజ్యాంగమే నీకు చెప్పింది. అరే నువ్వు భయపడద్దు, శాలరీ తీసుకున్నంత మాత్రాన వాడికి ఇష్టం వచ్చిన పనులు చేయాల్సిన అవసరం లేదు. డోంట్ ఫియర్, ఐ ఆమ్ హియర్. సో ఫోర్స్డ్ లేబర్ ఈజ్ వెన్ లెస్ దాన్ మినిమం వేజెస్ పెయిడ్. సింపుల్ లాజిక్. అరే నువ్వు నా దగ్గర నుంచి 1000 రూపాయలు పని తీసుకొని, 1000 రూపాయలు వర్త్ పని తీసుకొని నాకు 700 ఇస్తానంటే ఎట్లా? అటు ఒప్పుకోను నేను. అంటే బార్గెనింగ్ పవర్ అని కాదు, కానీ ఇక్కడ ఇచ్చిన పనికి, ఇచ్చిన సర్వీస్కి డబ్బులు కావాల్సిందే నాకు. ట్రాఫికింగ్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ కూడా ఆర్టికల్ 23 చెప్తుంది. ఇంకేం చెప్తుంది ఆర్టికల్ 23? ప్రొహిబిట్స్ సిటిజన్స్ నాట్ ఓన్లీ అగెయిన్స్ ద స్టేట్ బట్ ఆల్సో ఫ్రమ్ ప్రైవేట్ సిటిజన్స్. అంటే రాజ్యాంగానికి, స్టేట్కి, అంటే ఒకప్పుడు స్టేటే తప్పు చేసేది బ్రిటిష్ కాలంలో, అంటే కంట్రీ, అంటే ఆ గవర్నమెంట్ తప్పు చేసేది. అఫ్ కోర్స్ జమీందారులు తప్పు చేస్తున్నాను కాదన్నా, గవర్నమెంట్ తప్పు చేసేది. కానీ గవర్నమెంట్ తప్పు చేసినా నిన్ను కాపాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బాండెడ్ లేబర్, నేను గవర్నమెంట్, నేను నీ చేత ఒక ఫోర్స్డ్ లేబర్ పని చేపిస్తే రాజ్యాంగం నా నుంచి నీకు విముక్తి కనిపిస్తుంది. లేదా నీ ఫ్రెండో, నీ నైబరో, లేకపోతే నీకు తెలిసి నీ బాసో ఎవడో నీ చేత బాండెడ్ లేబర్ పని చేపిస్తే వాడి దగ్గర నుంచి కూడా నిన్ను విముక్తిని చేస్తుంది. సో మనకింత ఫ్రీడమ్ ఇచ్చిన రాజ్యాంగం గ్రేట్. ఒకవేళ మీకైనా తప్పు జరిగితే ఆర్టికల్ 35 అందరికీ ఉంది కదా. ఆర్టికల్ 35 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద పార్లమెంట్ ఈస్ ఆథరైజ్డ్ టు ఎనాక్ట్ లాస్ అండ్ పనిష్ అకార్డింగ్ టు ఆర్టికల్ 23. ఈ పాయింట్ మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్క ఆర్టికల్కి యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ లైక్ కామన్ పాయింట్. అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఈ 2014లో ఇచ్చిన, దాని తర్వాత మనకు డేటా దొరకలేదు, 2014లో ఇచ్చిన డేటా ప్రకారం అప్పట్లోనే 1.17 crore బాండెడ్ లేబర్ ఇన్ ఇండియా. దీన్ని ఇండియా డిఫరెన్షియేట్ చేసింది, చాలా డిబేట్స్లో తప్పు అని వాదించింది. బట్ తప్ప కరెక్టా పక్కన పెడితే ఐఎల్ఓ ఆర్టిఫిషియల్ స్టాటిస్టిక్స్ అయితే ఇది కదా. మనకు బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్ 1976 ఉంది. ఇందులో ఒక డిస్ట్రిక్ట్ కలెక్టరేట్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అంటే మేజిస్ట్రేట్, కలెక్టర్ అంటే కలెక్టరేట్, నార్త్ ఇండియాలో ఒకలా, సౌత్ ఇండియాలో ఒకలా ఉంటుంది. క్లాస్ 1 జ్యుడిషియల్ జడ్జి ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు కనుక కంప్లైంట్ ఇచ్చావనుకో, వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకుంటారు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్రిమినల్ యాక్షన్, సివిల్ యాక్షన్ కెన్ ఆల్సో బి టేకెన్ అకార్డెన్స్ విత్ ద బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ 1976. అంటే సూపర్ కదా. అసలు మన దగ్గర సివిల్ ఉంటుంది, క్రిమినల్ ఉంటుంది. అంటే
ఎవరి డ్యూటీ వాడు చేస్తాడు, ఒప్పుకుంటాను. కానీ గవర్నమెంట్ తలుచుకుంటే ఒక ఫోర్స్డ్ డ్రకోనియన్ టైప్ ఆఫ్ ప్రాక్టీసెస్లో సివిల్ క్రిమినల్ అందరూ కలిసిపోయి నీకు జస్టిస్ చేస్తారు. అటువంటి ఒకలా బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్లో ఆఫ్ కోర్స్ యాక్ట్ అనుకోండి, ఒకప్పుడు పాస్ అవ్వకపోతే అవి పాస్ అయిపోయిన గెజెట్ వచ్చిన తర్వాత యాక్ట్ అంటాం. అలాగే సెంట్రల్ సెక్టర్ అంటే మనకు ILO 2014లో మనకు అరే ఇండియాలో 1.17 crore బాండెడ్ లేబర్ ఉండాలని తెలిసిన తర్వాత వెంటనే గవర్నమెంట్ కళ్ళు తెరిచి అలా లేదు 2016లో ఇంకో యాక్ట్ తీసుకొచ్చింది. ఏంటంట, సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఫర్ రీహాబిలిటేషన్ ఆఫ్ బాండెడ్ లేబర్. ఎవరైనా మీరు వెళ్ళి మీకు తెలిసిన వాళ్ళు, లేకపోతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్నో, లేకపోతే విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్నో, లేదా నార్మల్ కామన్ బీయింగ్స్నో, ఉమెన్నో, చిల్డ్రన్నో, పర్టికులర్లీ గర్ల్ చైల్డ్నో ఎవరైనా సరే బాండెడ్ లేబర్గా యూజ్ చేస్తే మీరు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు విడిపించి ఆ పర్టికులర్ పర్సన్కి 3 లక్షల రూపాయలు నగదు ఇచ్చి, అంటే పట్టించినందుకు కాదు, ఎవరైతే విముక్తి పొందారో వాళ్ళకి నాన్ మనీ ప్రాఫిట్స్ లాంటిది, అంటే జాబ్ ఇవ్వడము, లేకపోతే సర్వీస్ ప్రొవైడ్ చేయడము, లేకపోతే ఏదైనా హౌసెస్లో హాస్టల్స్లో ప్రొవైడ్ చేయడము, ఫుడ్ ప్రొవైడ్ చేయడము, బెడ్ ప్రొవైడ్ చేయడము, ఇలాంటి ఫుడ్ ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఫ్రీగా ఇస్తారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ఫర్ రీహాబిలిటేషన్ ఆఫ్ బాండెడ్ లేబర్ 2016 యాక్ట్ ప్రకారం వచ్చాయి. సో రాజ్యాంగం ఏం చెప్తుంది? ఇది నీ ఫ్రీ కంట్రీ. ఫ్రీ కంట్రీ అంటే కేవలం ముంబైలో ఉండే దలాల్ స్ట్రీట్లో ఉండేవాడికో, లేకపోతే ఢిల్లీలో ఉండే కొన్నగంట రీజన్లో ఉండేవాడికో ఒక్కడికే కాదు. ఫ్రీ కంట్రీ అంటే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి ఒక్కడికి ఇది ఫ్రీ కంట్రీ. నీ ఇష్టం వచ్చి నువ్వు చేసుకోవచ్చు, నేను ఎవడు ఆపలేడు, ఫోర్స్ లేబర్గా ఆపలేడు, లేకపోతే ఇంకే విధంగా ఆపలేడు అని నీకు రాజ్యాంగం నీకు ఇచ్చిన హక్కే ఈ ఆర్టికల్ 23 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి కన్వర్ట్ చేసే ఇండియన్ రాజ్యాంగం మా ఈ ప్రయత్నంలో మాకు సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. మనం నెక్స్ట్ ఆర్టికల్లో కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.